మనం ఇప్పుడు చూస్తుందంతా మొత్తం దసరా మూవీ సెట్ అండి. ఇది ఎంత రియాలిటీగా ఉందంటే మనం ఇక్కడ చూస్తున్న ప్రతిదీ మనం ఏదో కాంక్రీట్ వేసి కట్టేశారు అనుకుంటాం, కానీ దగ్గరికి వెళ్ళి చూసే తప్ప అర్థం కాదు. మొత్తం అంతా అది అక్కడ ఏముండదు, మొత్తం షీట్ లాగా ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ మొత్తం నైట్ ఒకటి ఫైట్ సీన్ లాంటిది ఒకటి జరుగుతుంది. మనం బాగా గమనించినట్లయితే అసలు ఆ సీన్ మనం ఎలా ఇన్వాల్వ్ అయిపోతామంటే మనం ఏదో ఆ ఊర్లో ఉన్నట్టు అంత ఇన్వాల్వ్గా మనకు డైరెక్టర్ గారు అయితే చూపించారు. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదండి స్ట్రైట్గా, అదేనండి విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన ఇండ్లుగా మనకి సినిమాలు అయితే చూపించారు. క్లైమాక్స్లో మనకి ఒక జాతర లాంటి సీన్ జరుగుతుంది కదండి విలన్ది క్లైమాక్స్ సీన్. నాకు తెలిసి ఇది ఆ సీన్ ఇక్కడే మ్యాక్సిమం ఇక్కడే చేసినట్టున్నారు. స్మితా బార్ బ్రో, ఆ గుడిసే కదా సిల్క్ బార్ ఆ పైన ఉంది కదా గట్ట కాబట్టి ఉండదు. ఈ మూడు ఉండేది పడిపోయింది. మేము కూడా కనిపిస్తాం. మేము ముందు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మూల మాకేం హ్యాపీ న్యూస్ ఇచ్చారు. ఎంత పెద్ద మరి కీర్తి సురేష్ ఇది అనుకుంటా బ్రో. కరెక్ట్, ఇక్కడే కదా స్నానం చేస్తాంటది. ఇదే 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 ఆ కిటికీ దగ్గరే కదా షార్ట్ జరిగేది. సో బాయ్, అది కూడా సెట్ లేరా. నీళ్ళు అయితే ఉన్నాయి, బాగున్నాయా? నీళ్ళు ఉన్నాయి బ్రో, వాష్రూమ్ కన్నా ఉంటుంది. ఇదే బ్రో, ఇది బ్రో ఇదే బ్రో, ఇది బ్రో అన్నం పెట్టాక కొట్టి పోసాడు రా, చేప కూర ఇచ్చాడు రా. ఆ కలికిలో మనం అసలు కనిపించలేదు. మొత్తం గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ సినిమా అది ఎట్లా తీసినాడా ఏం తీసినాడా అట్లా తీసిందేమో అర్థమే కావడం నాకు వస్తుంది. బాగా టాలెంటెడ్.